హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చలపాటి అంజని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ నాకు షూటింగ్ హాలిడే. ఇక్కడ హంగేరి లో మొత్తం ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ చూద్దామని బయటికి వెళ్తున్నాము. చూడండి, బస్సు గట్రా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే మేము ఇక్కడ ట్రైన్ ఉంది, లోకల్ ట్రైన్. ఆ ట్రైన్లో వెళ్దామని రైల్వే స్టేషన్కి వచ్చాము. చూసారా, బస్సులు గట్రా అన్నీ మనకు మెట్రో స్టేషన్లో ఎలా ఉంటాయి అలా బస్సులు గట్రా అన్నీ ఉన్నాయి. ఇక్కడికైతే మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ మొత్తం ట్రైన్లు గట్రా అన్నీ ఆగుతాయి. అలాగే ఫ్రెండ్స్, మేము ఇక్కడైతే ట్రైన్ కోసం వచ్చాము. ట్రైన్ దగ్గర ఇక్కడ టికెట్లు తీసుకుంటా కానీ మాకు తెలియక ఏయో నొక్కుతా ఉన్నాం. చూస్తున్నారా టికెట్లు గట్రా ఏం అర్థం కావట్లేదు. మన హైదరాబాద్ దగ్గర జస్ట్ వాళ్ళు ఇస్తారు, అంతా ఇక్కడ సిస్టమేటిక్. ఎవరు వచ్చి వాళ్ళు సెల్ఫ్గా తీసుకోవాలి. ఒకళ్ళని అడిగితే ఏదో పాయింట్ ఆఫ్ చెప్పేసాడు, కానీ వర్కౌట్ అవ్వాల. అది ఎంతో చాలా ఇదిగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మేము ఏటీఎంలో టికెట్ తీసుకుంటే 500 పెట్టినప్పటికీ ఒక 5000 పెట్టాము. 5000 టికెట్ వచ్చి 500. మాకు తెలియక తీసుకుంటే ఆల్రెడీ అందులో కొంచెం అమౌంట్ కట్ అయిపోయింది. మొత్తం అంతా తీసుకొచ్చాక బయట చూసినప్పుడు తెలిసింది ఇక్కడ మన మెట్రో స్టేషన్లో ఇక్కడ కూడా బయట టికెట్ ఇస్తారని. చూసారా, మొత్తం అంతా ముందు అబ్జర్వ్ చేసుకుని అన్నీ చూసుకున్నాక కానీ మనం ఇక్కడ టికెట్ తీసుకోవడం అనేది జరగాలి. ఓకేనా. ఫైనల్గా మాకు 1500 అవ్వాల్సింది 5000 పెట్టిన అంటే 3500 అందులో ఏటీఎంలో ఉండిపోయినాయి. వాళ్ళు ఏంటంటే ఒక పాలసీ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ చేయమన్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు సండే కాబట్టి రేపు చేయమని అయితే చెప్పారు. ముందు అక్కడికి వచ్చి మనం చుట్టుపక్కల అన్నీ చూసుకుండి అప్పుడు తీసుకోవాలి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బుద్ధాఫీసు దగ్గర మెట్రో అయితే పక్కనే మనకి మన ఇండియాలో మెట్రో ఎలా ఉంటుందో అక్కడ కూడా ఇక్కడ మెట్రో టికెట్లు గట్రా తీసుకోవడానికి అంతా ఉంటుంది. సార్ చూసారా, ఇక్కడ ఇది ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మనం మెట్రో అయితే ఎక్కాము. మెట్రో నుంచి చాలా బాగుంది. ఫైనల్గా అయితే మేము ఎక్కి వచ్చాము, మెట్రో ఎగ్జిట్ వరకు వచ్చాము. అక్కడి నుంచి అలాగా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మెట్రో దగ్గర నుంచి వెళ్తూ ఉంటే చాలా చూసారా ఎలా ఉందో, లెవెల్ కింద ఉంది. ఇది మొత్తం ఎంతో చాలా లోతుగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, అలా మెట్రో దగ్గర నుంచి అలా వెళ్తూ ఉండాలి. ఎంత ఎత్తుందో చూసారా, ఇది నెక్స్ట్ లెవెల్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వచ్చింది మరి వేరేది ఇక్కడ స్కానింగ్ గట్రా అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళాలి. చాలా కింద నుంచి ఉంది ఇది. చూసారా ఎంత హైట్ గట్రా ఉంది, మొత్తం నెక్స్ట్ లెవెల్ మెట్రోలో కట్టాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎక్స్రే అనేది ఈ మెట్రోలో చాలా పెద్దగా ఉంది. కింద డౌన్ నుంచి అలా పైకి వెళ్ళి చూసారా, చాలా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎక్కడో మన మెయిన్ హైట్ నుంచి చూసుకుంటే చాలా కింద కంట ఉంది, చాలా కిందకు ఉంది. ఫైనల్ అటుకి కలిపి మేమైతే బయటకు వచ్చేసాము మెట్రో దగ్గర నుంచి గట్టనే. మెట్రో అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇక్కడ అది వచ్చి పార్లమెంటు అలాగా చాలా చూసారా ఫ్రెండ్స్, మొత్తం నెక్స్ట్ లెవెల్గా ఉంది. రెయిన్ ఈస్ కమింగ్, నెక్స్ట్ లెవెల్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇది పార్లమెంట్ ఇక్కడదే, బుద్ధాఫీస్. ఇది ఒక్కసారి చూసుకుంటే ఇదైతే మనకి మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. మెట్రో స్టేషన్ది చూసారా ఎంత ఎలాగుందో, నెక్స్ట్ లెవెల్ కింద ఎలాగుందో. చాలా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ ఇది కాబట్టి ఇంటర్నేషనల్ లాగా ఉంది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఇక్కడది వచ్చి పార్లమెంటు. ఎవరో వీళ్ళు కూడా తెగ ఫోటోలు దిగుతున్నారు. చూసారా, ఇదైతే నెక్స్ట్ లెవెల్. మేము మెట్రో ఎక్కినప్పుడు అయితే టెన్షన్ పడ్డాం కానీ ఆ టెన్షన్ మొత్తం తీరిపోయింది. నెక్స్ట్ లెవెల్ కింద ఉంది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలాగైతే ఇందాక మీకు వీడియో చూసారా, అలాగే ఇప్పుడు ఇది చూసారా ఎంత చాలా పెద్ద, ఇది వచ్చి అసెంబ్లీ లాంటిది అంటే చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ ఇది చూసారా పార్లమెంట్. ఇది యాక్చువల్ ఇందాక మీకు చెప్పిన పార్లమెంటు. ఇక్కడైతే మేము వచ్చిన దానికి చాలా హ్యాపీ, ఎందుకంటే మేము టికెట్ తీసుకున్నప్పుడు గట్రా చాలా భయపడతా తీసుకున్నాం. ఫైనల్గా ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. పార్లమెంట్ ఇది చూసారా, చాలా ఎంత హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ చూసారా ఎంత బాగుందో. మాకు ఇవాళ హాలిడే అన్నందుకు మేము బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తాతగారు గుర్రం చూడండి, గుర్రం నెక్స్ట్ లెవెల్ గుర్రం చూడండి ఫ్రెండ్స్.
ఫైనల్లీ ఒక అసెంబ్లీ ఇది ఇక్కడికైతే పార్లమెంట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మనకి క్లైమేట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ అదిగో బాబాయ్ గారు కూడా, పోలీస్ గారు కూడా ఉన్నారు. మనకు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, తెల్ల పిల్లలు కట్టండి మొత్తం అంతా అడవాడి పిల్లలు ఉన్నారు. ఇలా చూసారు అలా చూసుకుంటే ప్రతి కట్నీ కాబట్టి చాలా చాలా వెరైటీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా గుర్రం, చూడండి ఫ్రెండ్స్. ఫైనల్లీ అందరూ చాలా పీస్ఫుల్గా ఉంటారు. మొత్తం అయితే చాలా నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత హైట్లో ఎలాగుందో. అప్పట్లో పాతది కాబట్టి ఎంత నీట్గా చాలా బాగుంది. ఇక్కడ గుర్రాలు గట్ట ఏదో మొత్తం మీద సభ ఏదో జరుగుతున్నట్టుంది. చూడండి, అది చూసారా ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ముందు నుంచి చూసుకుంటే ఎలా ఉంది. ఇది వృద్ధాప్యస్ గుర్రం బొమ్మ గట్ట, ఇది చాలా బాగుంది. కట్టడం గట్ట అనేది చాలా ఎంతైనా ఇక్కడ వాళ్ళకే చెందింది అది. క్లైమేట్ అయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్గా ఉంది. మంచి కూల్గా గట్ట చాలా బాగుంది. అంతా చూసుకుంటే పక్కనే మళ్ళీ సముద్రం కింద ఉంది. చూసారా ఇంత బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కింద కట్ట ఎక్కడికి వెళ్తున్నారు. చాలా బాగుంది ఇది. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు వచ్చినంత ఫలితంగా చాలా బాగా తగ్గింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇలాగా ఇక్కడే సముద్రం కింద గట్ట ఉంది. ఇక్కడ కూడా మొత్తం వెళ్ళి అవతల పక్కన గట్ట చూసారు ఎలా ఉందో. చాలా ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ కింద ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనం లుక్ అయితే ఇందాక మీకు అయితే చాలా మంచి పెద్ద బిల్డింగ్ ఇది. పార్లమెంట్ బిల్డింగ్ ఇది యాక్చువల్గా. ఇందులో ఏంటంటే చాలా వెరైటీ ఉంటాయంట. బట్ ఏంటంటే మన లోనకి వెళ్తాక ఎలవలేదు. బట్ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది. చిన్నగా రైన్ పడతాం కట్ట ఇదైతే చాలా బాగుంది. ఫైనల్ బొమ్మ చూసారా, గాలి అయితే ట్రైన్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ట్రైన్ చూసారా ఫ్రెండ్స్, లోకల్ ట్రైన్ అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది భుజమల. గాలి నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. గాలి లేదు, మామూలుగా లేదు. ట్రైన్ మొత్తం గాలి గట్రా నెక్స్ట్ లెవెల్ కింద ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎవరో మొత్తం టూరిజంలు వచ్చారు. వీళ్ళకి మొత్తం అంతా నీట్గా క్లాస్ పీకుతున్నారు. వాళ్ళకి మొత్తం అంతా చెప్తున్నారు టూరిజం ఎలాగా ఏంటని. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టను అంతానే. చూడండి ట్రైన్ ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా వెరీ బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఇది ఎటువైపు చూసిన బిల్డింగ్ అయితే ఫ్రెండ్స్, 1-2 సార్లు చెప్పినాను అనుకోకుండా చాలా బాగుంది బిల్డింగ్ గట్ట అనేది. ఎంత ఫ్యూచర్లో ఇలాంటి అంటే నేను కొన్ని వీడియోలు చూశాను. ఇక్కడే బిల్డింగ్లు అంతా ఇక్కడే కట్టారంట. చాలా నేను లాస్ట్ టైం ప్యారిస్లో చూసిన కంటే ఇంకా అద్భుతంగా ఉంది ఇక్కడ బిల్డింగ్స్ గట్టనే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్గా ఉన్న బిల్డింగ్స్, పార్లమెంటు గట్టనే. ఇదంతా ఓపెన్ ప్లేస్ చూడండి. అలాగే ఫ్రెండ్స్, మనం అలాగే పక్కకు వస్తే ఇక్కడ మంచి సీట్లు అన్నీ ఉన్నాయి. గల్లీలు గట్రా చూసారా, బిల్డింగ్స్ అయితే ఇవి కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి బిల్డింగ్లు గట్రాని. అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక పక్కనే ఉన్నదన్నమాట. ఇది చూసారా రైల్వే ట్రాక్ కింద గట్రాని. ఇక్కడంతా జర్నీ కూడా కొంచెం బాగా చేయడానికి మనకి కంఫర్టబుల్గా ఉండిద్ది.
ట్రావెలింగ్ గట్టా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో ఇక్కడ మొత్తం అంతానే. మేము వచ్చేటప్పుడు అయితే మీకు ఇందాక చెప్పినట్టు కొద్దిగా రెయిన్ గట్టా పడతా ఉంది. హాయ్ బ్రో, హాయ్ హాయ్ ఆడేదో చెప్పాడు, నేను ఏదో మాట్లాడాను అలాగే అయిపోయింది. చూసారు ఇదంతా కొంచెం చాలా బాగుంది ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రిడ్జి ఉంది చూసారా, బ్రిడ్జి రోడ్ మీరు చూసినట్టయితే బ్రిడ్జి నుంచి అవతల కూడా వెళ్ళడానికి గట్టా ఇది కొంచెం ఇక్కడ ఉండిద్ది అనమాట. ఇక్కడ మనం ఫొటోస్ గట్టా కూడా చాలా బాగా దిగొచ్చు మంచి కంఫర్టబుల్గా. ఇక్కడ మొత్తం అంతా వ్యూ అనమాట, సముద్రం గట్టా అంతా చూసారా ఎలా ఉందో. ఆ వాస్తవానికి ఏంటంటే నేను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేద్దామని సరదాగా ఒక అతనితో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను. చాలా బాగా కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా మంచిగా అడిగాను. అతను చాలా బాగా ఆన్సర్ చెప్పాడు. నేను కూడా చాలా బాగా ఆన్సర్స్ తీసుకున్నాను. కానీ ఇందులో చిన్న మిస్టేక్ ఏమైందంటే నేను మైక్ ఆన్ చేయలేదు. మొత్తం అంతా అయిపోయాక చూసుకున్నాను ఇది. చూసారా ఫ్రెండ్స్ ఎంత సిన్సియర్‌గా ఎలా మాట్లాడుతున్నానో. ఏదో టీవీ9 రిపోర్టర్ లాగా, టీవీ5 రిపోర్టర్ లాగా ఎంత బాగా అడుగుతున్నానో. మైక్ ఆన్ చేసుంటే బావున్ను. పాపం అతను కూడా చాలా మంచిగా అన్నీ ఏంటంటారు ఆన్సర్‌లు గట్ట నేను అడిగిన ఆటిలకి మొత్తం అన్నీ ఆన్సర్ చెప్పాడు. కానీ మన ఫైనల్‌గా ఏంటంటే మీరు ఇండియన్ మూవీ గట్టా మీ మూవీ షూటింగ్ అని చెప్తే, ఓహ్! యువర్ లైక్ 'బాహుబలి' సినిమా అని చెప్పాడు. 'బాహుబలి' సినిమా అంటే మనకు తెలిసిందే కదా! ఇంటర్నేషనల్ లెవెల్‌గా అలాగయింది.